ముందుగా రాజధాని వార్తలు చూద్దాం. చెవిటి మూగ పిల్లల్ని చూసి మనం జాలి పడతాం. కానీ ఆ సంస్థ జాలి పట్టంతోనే ఆగిపోలేదు, అక్కున చేర్చుకుంది. వారందరికీ వారికి అర్థమయ్యే భాషలోనే విద్యాబుద్ధులు నేర్పించింది. గొప్పవారిగా తీర్చిదిద్ది సొంత కాళ్లపై నిలబడేలా కృషి చేసింది ఆశయ ఆకృతి పాఠశాల. ఇక్కడ ఇంద్రజాల ప్రదర్శన తిలకిస్తూ ఉల్లాసంగా కనిపించే ఈ విద్యార్థులంతా చెవిటి మూగవారు. కానీ వారికి ఆ లోపం కొంచెం కూడా తెలియకుండా తీర్చిదిద్దింది ఆశ్రయ ఆకృతి పాఠశాల. ఈ పిల్లలందరికీ పబ్లిక్ రిలేషన్స్ ఆఫ్ ఇండియా సంస్థ కుత్బుల్లాపూర్ కొంపల్లిలోని ధోళారి ధాని ప్రదేశానికి వన విహారానికి తీసుకొచ్చారు. తమకు ఈ అవకాశాన్ని కల్పించిన PRCI సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. వికలాంగులతో కాకుండా సాధారణ విద్యార్థులతో ఉంటే వారు నిత్యం ఏదో తెలియని ఆందోళనకు గురయ్యేవారు. తమకు ఏదో లోపం ఉందనే విషయం క్షణక్షణం వారిని వేధించేది. కానీ తమలాంటి వారి నడుమ తమదైన లోకంలో విద్యా బుద్ధులు నేర్చుకుంటున్న వీరికి తమ శరీరంలో లోపం ఎన్నడూ బాధ పెట్టలేదు. कागज जल गया है सर, लेकिन जो अंदर लिखा वो नहीं जला। ఈ పాఠశాలలో విద్య నేర్చుకున్న వారంతా పెద్ద పెద్ద చదువుల్లో రాణిస్తున్నారు. ఈ సంస్థలో విద్య నేర్చుకున్న వారు మైసూర్, తమిళనాడులో పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కళాశాలల్లో విద్యను అభ్యసిస్తున్నారు. 1996లో కేవలం 5 విద్యార్థులతో ప్రారంభించిన ఈ పాఠశాల నేడు 225 మందికి విస్తరించింది. ఇంకా విద్యార్థులను ఎవరైనా చేర్పిస్తే అక్కున చేర్చుకుంటామంటున్నారు నిర్వాహకులు. ఈ సంస్థను మరింత విస్తరించడమే తమ ధ్యేయంగా చెబుతున్నారు. మా సంస్థ 5 మంది పిల్లలతోని స్టార్ట్ చేసి 225 మంది పిల్లలున్నారు. ఎవరికైతే చెవులు వినపడవో అట్లాంటి పిల్లలకు లిప్ మూవ్మెంట్ ద్వారా, ఆడిటరీ ట్రైనింగ్ ద్వారా మాటలు నేర్పిస్తాము. ఇట్లాంటి ప్రాబ్లం ఉన్న పిల్లలు అందరూ పొందాలని మేము ఆశిస్తున్నాము. మాది గవర్నమెంట్ రికగ్నిషన్ స్కూలు. నర్సరీ నుండి 10th క్లాస్ వరకు ఉంది. ఎవ్రీ ఇయర్ మా స్కూల్లో 10th క్లాస్ పిల్లలు 100% రిజల్ట్ వస్తుంది. It's a very right-based organization. The idea is not to do some charity work for the children. What we are trying to do is giving them the right kind of environment so that they grow well, develop well, and that's what we have been trying to achieve. Last year our students performed extremely well at the board examination, and what I would like to tell the society is, you know, these children are intelligent, they are normal children just as any other children. So give them the right kind of environment, right kind of inputs, they all do well in their life. ఆశ్రయ ఆకృతి పాఠశాల చేస్తున్న ఈ కార్యక్రమానికి PRCI సంస్థలాగే ఇతర సంస్థలు చేయూతనిస్తే మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చినట్లవుతుంది.